హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా మను న్యాచురల్ లైఫ్ స్టైల్. ఈ రైజ్ అయితే టెంపుల్లో పులిహోర చేస్తారు కదండి. అది ఏ స్టైల్లో చేస్తారు అనేది నేను చూపించాలనుకుంటున్నాను. అదేవిధంగా నేను నైట్ మా డిన్నర్ కూడా అదే మేము చేసింది. సో ఈరోజైతే పులిహోర ఎలాగా చేస్తారు అని ఆంధ్రాలో అయితే పులిహోర అంటారు, కర్ణాటక స్టైల్లో అయితే పులియోగరి అంటారు. ఇప్పుడైతే నేను 2 టేబుల్ స్పూన్లు శనగిత్తనాలు వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్లు ఉద్దిగబేడలు, 1 టేబుల్ స్పూన్ శనగబేలు వేసుకున్నాను. అవి బాగా వేగాలన్నమాట. అవి ఎందుకు నేను సపరేట్గా వేయించుకుంటున్నాను అంటే, మనం మళ్ళీ అన్నీ వేసుకొని చింతపండు గుజ్జు వేసాము అంటే ఇవి మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా అనేది ఉండదన్నమాట తినేటప్పుడు. సో అవి సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే వాటిని తీసేస్తూ ఉన్నాను. చూడండి ఏ విధంగా చేస్తున్నాను. ఆ విధంగా అయితే తీసేసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకుంటాను. అవి ఇప్పుడైతే చెప్పాను కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా 4-5 వేసుకోవాలి, ఎండుమిర్చి ఒక 2-3 వేసుకోవాలి. నా టేస్ట్కి బాగుంటుంది. అలా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే చింతపండు గుజ్జునైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను రైస్. ఆ 2 గ్లాసెస్ రైస్కి చింతపండు అయితే 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అయితే నానపెట్టి పెట్టుకున్నాను. అది మొత్తం తొక్కంతా తీసేసి గుజ్జు అలాగా బాగా బాగా మగ్గనియాలన్నమాట. ఆ గుజ్జు అనేది బాగా ఉడకాలి. ఎందుకు అంటే లేకుంటే పులుపు అట్లాగే ఉంటుంది. ఆ గుజ్జు అనేది ఉడికిన తర్వాత నేనైతే ఇక్కడ బెంగళూరులో మాకు అయ్యంగార్ పులియోగరి పౌడర్ ప్యాకెట్ అనేది దొరుకుతుంది. అలా గుజ్జు ఉడుకుతూ ఉంది కదా, ఆ గుజ్జు ఉడికిన తర్వాత నేను ఆ పౌడర్ ప్యాకెట్ అయితే వేసుకుంటాను. యాక్చువల్గా నేను పులియోగరి పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ధనియాల పొడి, ధనియాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, మెంతులు, ఆవాలు, జీలకర్ర అట్లా అన్నీ వేసి పౌడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పులియోగరి పౌడర్ ఎలా ప్రిపేర్ చేసేది. ఇప్పుడైతే అయ్యంగార్ పులియోగరి పౌడర్ దొరుకుతుంది బయట, అదైతే తీసుకున్నాను. ఒక 2 గ్లాసెస్ బియ్యంలోకి అయితే 1 ప్యాకెట్ పౌడర్ వేసుకోవచ్చు. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ అన్నంలో సాల్ట్ వేసాను కాబట్టి సో ఇప్పుడు చూసుకొని వేసుకోండి మీరు సాల్ట్. ఆ విధంగా అయితే సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు అన్నంలోకి ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా శనగిత్తనాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అవి వేసుకున్నాను. తరువాత ఇప్పుడు ప్రిపేర్ చేశాను కదా గుజ్జు, ఆ గుజ్జునైతే కలుపుకుంటూ ఉన్నాను. మనము ఒకసారికి ఆ గుజ్జు అయిపోదు అంటే ఇది స్టాక్ కూడా పెట్టుకోవచ్చండి, ఉంటుంది ఎన్ని రోజులైనా. బయట అయితే ఒక 2-3 డేస్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 వీక్ 10 డేస్ అయినా ఉంటుంది. అదో ఆ విధంగా గుజ్జు ఉంటుంది. అదైతే పులియోగరి రెడీ అయిపోయింది. ఆ గుజ్జులోకి మళ్ళీ మనం శనగిత్తనాలు అట్లా కలుపుకొని మళ్ళీ చేసుకోవచ్చు. అలాగా నేను రైస్ పెట్టుకున్నాను, దాంట్లో కొంచెం శనగిత్తనాలు పొడి